శ్రీ గురుభ్యో నమ. శివాయ గురవే నమ. నూతన సంవత్సరం పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పరాభవనామ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో అందరికీ క్షేమం జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ, ఉగాది అనేది చాలా గొప్ప విశేషమైన పర్వదినం. మనకి అసలు పండుగలన్నీ ఇక్కడితో ప్రారంభమవుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి వత్సరాది, సంవత్సరానికి ప్రారంభం ఈరోజు. యుగాది అనే వ్యవస్థ కూడా ఉంది. అంటే యుగాలకి ప్రారంభమైనటువంటి రోజు కనుక యుగాది అన్నారు. ఉగాది అన్నా కూడా సరైన అర్థమే గోచరిస్తూ ఉంది. ఉగము అంటే నక్షత్రము, నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుణ్ణి ఆధారం చేసుకుని మనకి కాలం వస్తూ ఉంది కనుక చాంద్రమానేన అని సంకల్పం చెప్తూ ఉన్నాం. అలాగే ఈ మహాపర్వదినం రోజున ప్రధానంగా చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఈ ఉగాది రోజున తైలాభ్యంగనాన్ని చేయాలి. నూనె పట్టించి స్నానం చేయడం, తైలాభ్యంగనం చేయాలి. అలాగే నూతన వస్త్రధారణ, ఉగాది పచ్చడిని స్వామికి నివేదన చేసి ప్రసాదాన్ని, ఉగాది ప్రసాదాన్ని తీసుకోవడం, అలాగే పంచాంగ శ్రవణం, ఇవి చాలా ప్రధానంగా చేయవలసినటువంటి పనులు, అందరూ చేయవలసినవి. ఇది కాక సంవత్సరాది రోజున ఈరోజు ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహాః అని శాస్త్రంలో చెప్పబడింది. ప్రపాదానాన్ని చేయాలి. ప్రపాదానము అంటే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం. ఇక్కడి నుంచి బాటసారులందరికీ, వెళ్ళేవారికి వచ్చేవారికి ఈ చలివేంద్రం కనుక ఏర్పాటు చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పారు. దాన్ని ప్రపాదానం అంటారు. అనివార్యమితోదయం జలం మాసచతుష్టయం అని చెప్పారు. అంటే 4 నెలల పాటు ఆ నీటిని మనం ఇక్కడ బాటసారులందరి కోసం ఉంచాలి. అది ప్రపాదానం. చాలా ప్రధానమైనది, చాలా విశేషమైనటువంటిది. దానివలన పితరులు కూడా తరిస్తారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. భూతేభ్య ప్రతిపాదితాః ప్రధానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహాః అని పితృదేవతల సంతుష్టి కోసం కూడా చేసేటటువంటి కార్యం ఇది. ప్రపాదానాన్ని చేయాలి. ఒకవేళ అలా అందరూ చేయలేరు కనుక ఆ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. 4 నెలల పాటు ఆ నీటిని అందించాలి అంటే శ్రమతో కూడుకున్న పని కనుక ఉదకుంభదానాన్ని చెప్పారు. ఒక కలశతో నీటిని తీసుకుని దాన్ని దానాన్ని చేయడం ఉదకుంభదానం. ఇది కూడా చాలా ప్రధానమైంది. ఏషధర్మ ఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మకః అస్య ప్రధానాత్ సకల మమ సంతు మనోరథాః అని శ్లోకాన్ని చెప్పి, ఈ మంత్రం చెప్పి దానాన్ని ఇవ్వాలి. దానివల్ల మనోభీష్టాలు, నా మనోరథాలని నెరవేర్చుగాక అని సిద్ధించాలి అని ఆశిస్తూ ఆ ఉదకుంభదానాన్ని ఇవాళ ఇవ్వడం చేయాలి. ఈ సంవత్సరంకి పరాభవ అనే సంవత్సరం పేరు. ఈ సంవత్సరం పేరు పరాభవ అనగానే అదొక అర్థంగా అపజయాన్ని, నాశాన్ని అనే అర్థంలో ఆ పరాభవ ఉంది. కానీ మరొక రకంగా ఆలోచిస్తే పరాభవ కాలాత్మకంగా ఆలోచిస్తున్నట్టయితే ఇది మొత్తం 60 సంవత్సరములకి దేవతలు ఉన్నారండి. ఆయా సంవత్సర కాలానికి ఒక్కొక్క అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరానికి నిర్యాపస అనే దేవత అధిపతి అయి ఉంటారు. ఆ నిర్యాపస దేవతానుగ్రహంతో ఈ సంవత్సరం అంతా నడుస్తుందన్నమాట. ఇది పరాభవ అని మొత్తం పదం తీసుకుంటే అపజయాన్ని, నాశాన్ని ఇచ్చేది అయినప్పటికీ దాన్ని కాలపరంగా, శివపరంగా అర్థం చెప్పుకున్నట్టయితే పరాభవ అని మనం 2 విధాలుగా విడదీసినట్టయితే, పర అంటేనే అమ్మవారి యొక్క శక్తి స్వరూపం. అంటే పర అంటే మూలాధారంలో పుట్టేటటువంటి నాదం ఏదుందో దానికి పర అని పేరు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఇలా 4 వాగ్రూపాలు ఉన్నాయి. 4ంట్లో చాలా ప్రధానమైన సూక్ష్మమైనది పరా. ఆ పరావాక్కు. ఆ పర అంటే అర్థం ప్రధానంగా మూలాధారమైనది, నాదమునకు మూలమైనది అని అర్థం. అంటే మూలమైనది, మూలమైన వాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇక భవ అంటే, భవుడు అంటేనే శివుడు. భవతి భవతే వా సర్వమితి భవ అని చెప్తుంది అమరకోశం. అలా సర్వముకు అధిపతి అయిన, అందుకని పరాభవ అంటే మూలము, సమస్త జగత్తుకి మూలమైన వాడు, అధిపతి అయిన వాడు అని అర్థం. అంతేకాదు అంతయు తానైన వాడు. భవుడు అంటే అర్థం సర్వము తానే అయినవాడు, అది భవుడు అంటే. ఇక భవశబ్దం పుట్టడానికి పేరు. భవ అంటే సంభవం అనే పదం మాట్లాడతాం కదా, ఆ భవ అంటే సంభవుడు అని అర్థం. సమస్త జగత్తు ఎవడి నుండి సంభవిస్తోందో ఆయనే భవుడు. అలాగా ఇంకా భవ శబ్దానికి చాలా పేర్లు ఉన్నాయి. సంసారం అని అనేక విధాలు. భవసాగరం అంటాం కదా, అది భవసాగరం. భవ అంటే సంసారం అని కూడా అర్థం ఉంది. సరే, వీటి నుంచి తరింపు చేయవాడు, సర్వకాలములకు అతీతమైన వాడు, సర్వకాలాన్ని నడిపించువాడు, సర్వము తానైన వాడు. ఇది పరాభవ అంటే మూలమైన వాడు అనే అర్థాన్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు. అందుకని కాలస్వరూపుడు పరమశివుడు అంటే, కాలహ అనే శబ్దం అటు విష్ణు సహస్రంలోను, ఇటు శివ సహస్రంలోను కూడా ఉంటుంది.
అందుకని కాలం అంటేనే పరమేశ్వర స్వరూపం. కాలం ఏదైనా ఒక నడక నడవాలి అంటే 2 కావాలి, 2 కాళ్ళు కావాలి. మనం నడవాలన్నా 2 కాళ్ళు కావాలి కదా. అలాగా కాలం 2 కాళ్ళతో నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుందిట. ఇన్ని సంవత్సరాలు, యుగాలు, లెక్కలేనంత కాలం ఎలా నడిచింది అంటే 2 కాళ్ళు. ఏంటా 2 కాళ్ళు అంటే ఒక పగలు, ఒక రాత్రి. ఒక పగలు, ఒక రాత్రితో ఎన్ని యుగాలు గడిచేయండి ఇప్పటికి. అది కాలశక్తి అమోఘమైంది, అనంతమైంది, అచింత్యమైంది, లెక్క కట్టడానికి వీలు లేనంత శక్తి అది. దాన్ని అలాగే మనం కూడా ఇన్ని సంవత్సరాలు అయితే ఒక పెద్ద ఎక్కువ దూరం తిరుపతి కొండ ఎక్కాలన్నా అన్ని కిలోమీటర్లు అంత ఎత్తు కొండ ఎలా ఎక్కాలి అంటే 2 కాళ్ళతోనే ఎక్కుతాం. 2 కాళ్ళతో ఎలా ఎక్కుతామో అనంతమైన ప్రదేశాన్ని, ఎక్కువ ప్రదేశాన్ని 2 కాళ్ళతో ఎలా నడుస్తామో అలా అనంతమైన కాలాన్ని ఒక పగలు, ఒక రాత్రితో నడిపిస్తూ ఉన్నాడు పరమశివుడు. అందుకే కాలోన్య కరణాత్మక అంటారు. అసలు ఆ పగలు, ఆ రాత్రి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడే. అహోరాత్రి శివేశ్యాతాం అంటారు ఒక చోట. అహోరాత్రములు, అహస్సు అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. ఆ అహస్సు, ఆ పగలు ఒక రాత్రి రూపంతో, అమ్మ అయ్య రూపంతో కాలమంతా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి స్పష్టం చేస్తూ ఈ పరాభవ అనే శబ్దాన్ని మనం ఆ నామార్థాన్ని అపజయము అనే అర్థాన్ని తీసుకోకుండా పరమేశ్వర స్వరూపంగా తీసుకున్నట్టయితే ఈ నిర్యాపస దేవతానుగ్రహంతో ఈ కాలమంతా, సంవత్సర కాలమంతా మంచిగా జరగాలని, గ్రహ అనుగ్రహం ఉండాలని, గ్రహాలన్నిటిని నడిపించేటటువంటి, గ్రహాలను కూడా నియమించిన పరమేశ్వర అనుగ్రహం ఉన్నట్టయితే గ్రహశక్తి కన్నా దైవశక్తి గొప్పది. అందుకని దైవానుగ్రహంతో ఈ సంవత్సరం అంతా మంచి కలగాలని, సర్వ జగత్తు, సర్వ ప్రాణులు క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఈ ఉగాది మహాపర్వదినాన్ని పురస్కరించుకొని తమ తమ ప్రదేశాల్లో పంచాంగ శ్రవణాన్ని జరిగే చోటుకు వెళ్ళి పంచాంగాన్ని వినడం చాలా ప్రధానమైంది. అది సర్వ దోషాలని పోగొట్టేటటువంటిది. శ్రీకళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణ్యతాం అంటారు. ఈ పంచాంగాన్ని, కాలస్వరూపమైన తిథి వార నక్షత్ర యోగ కరణము స్వరూపమైన పంచాంగాన్ని వినడం వలన శ్రీ కళ్యాణ గుణావహం, మంగళప్రదమైనటువంటి కార్యములు జరుగుతాయి. రిపుహరం, శత్రు నాశనం అవుతుంది. దుస్వప్న దోషాపహం, చెడు కలల వలన వచ్చే దోషం పరిహరింపబడుతుంది. గంగాస్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానం ఫలితం వస్తుంది. గోదానం ఫలితం వస్తుంది. ఆయుర్వృద్ధి తముత్తమం, ఆరోగ్యంగా ఆయుర్దాయం ఉంటుంది. శుభకరం సంతాన సంపత్ప్రదం, సంతానాన్ని, సంపత్తుని అనుగ్రహించేటటువంటి కాలస్వరూపానుగ్రహంతో, కాలపురుష అనుగ్రహంతో నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణ్యతాం అంటారు. ఏ పని చేయాల్సి వచ్చినా ఒక మంచి కాలాన్ని మనకు నిర్దేశించేది పంచాంగం. అందువలన పంచాంగాన్ని మనం శ్రవణం చేసి శివానుగ్రహాన్ని పొందాలి అని తెలియజేస్తుంది. ఈ ప్రకారంగా ఈ ఉగాది పర్వదినాన్ని అందరూ జరుపుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.